పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవభక్తి అన్వేషకులారా, ఈరోజు మనము క్రిస్మస్ సీజన్ ముగింపునకు చేరుకుని ఉన్నాం. మరియు యేసు వ్యక్తిత్వంలోని 3వ ఘట్టానికి వచ్చి ఉన్నాం. ఏమిటా ఘట్టం అంటే యేసుని ఎరుకపరుచుకోవటం లేదా సాక్షాత్కరించుకోవటం. మొదటి సాక్షాత్కరించుకోవటం అంటే తనను తాను ఎరుకపరుచుకోవటం అనేది బెత్లెహేములోని ఒక పశువుల శాలలో బాలయేసు జన్మించినప్పుడు అతడు ఇశ్రాయేలీలోని పేద మరియు అట్టడుగు ప్రజలకు ప్రాతినిధ్యం వహించే గొర్రెల కాపరులచే సందర్శించబడి ఆరాధించబడ్డారు. రెండవసారి సాక్షాత్కరించుకోవటం అంటే లేదా ఎరుకుపరుచుకోవటం అంటే తూర్పు నుండి జ్ఞానులు కొత్తగా జన్మించిన రాజు అయిన శిశువును ఆరాధించటానికి వచ్చినప్పుడు వారు అందరి ప్రజలకు మరియు దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారు దేవుని సొంత ప్రజలతో లెక్కించబడాలని ఆహ్వానించబడ్డారు. ఈరోజు మనం 3వ గొప్ప సాక్షాత్కరణ పండుగ జరుపుకుంటూ ఉన్నామంటే అది యేసు ప్రభు యొక్క బాప్టిస్మము లేదా జ్ఞాన స్నాన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. యోహాను ద్వారా క్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందినప్పుడు అతడు దేవుని ప్రియమైన కుమారునిగా వెల్లడి చేయబడ్డాడు. యేసు బాప్తిస్మం అతని జీవితంలో ఒక ప్రధాన పరివర్తన. నజరేతులో ఉన్న కొన్ని సంవత్సరాలను వదిలి తొలిసారిగా ప్రజాక్షేత్రంలోనికి వస్తూ ఉన్నారు. అందువలన మన ప్రార్థనా విధానం యొక్క దృష్టి తొట్టిలో ఉన్న శిశువు నుండి తన మిషన్ ప్రారంభించబోతూ ఉన్న యేసు వైపునకు మల్లుతూ ఉంది. తన తోటి యూదుల సమూహంతో చేరడం, తన బంధువైన యోహాను బోధనలను వినడం మరియు ఆయన చేత బాప్తిస్మం తీసుకోవడం అనేది అతని మొదటి బహిరంగ చర్య. ఈ సమయంలోనే దేవుని ప్రియమైన కుమారునిగా క్రీస్తు ప్రభు ధృవీకరించబడుతూ ఉన్నారు. ఆయన నీటి నుండి రాగానే ఆకాశం తెరవబడటం, ఆత్మ పావురంగా అతని వైపున దిగటం మనం చూస్తూ ఉన్నాం. మరియు స్వర్గము నుండి తన తండ్రి పలుకులను వినడం జరుగుతూ ఉన్నాయి. ఆ పలుకులు ఏమిటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు. క్రీస్తు ప్రారంభించబోతూ ఉన్న ఈ బహిరంగ చర్య లేదా మిషన్ కోసం తండ్రి తన ధృవీకరణను ఇస్తూ ఉన్నారు. ఈ పరిచర్య క్రీస్తుని కఫర్నాం పాదాల నుండి కల్వారి కొండ వరకు తీసుకువెళుతూ ఉంది. విరిగి నలిగిన ఈ ప్రపంచంలో న్యాయం మరియు శాంతితో కూడిన దేవుని పాలనను ప్రారంభించటానికి మరియు అతని వ్యక్తిత్వం, అతని బోధన మరియు అతని స్వస్థత ద్వారా దేవుని ప్రేమను వ్యక్తం చేయటానికి ఆత్మ అతనికి శక్తినిచ్చే అనుభవం. ఈ అనుభవం క్రీస్తుని మరొక బాప్తిస్మం కోసం సిద్ధం చేస్తూ ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనములో చూసినట్లయితే, నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవలయును, అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. అతని బాధ మరియు మరణం యొక్క బాప్తిస్మం లేక జ్ఞాన స్నానం, దీని ద్వారా క్రీస్తు యొక్క మిషన్ పరిపూర్తి అవుతూ ఉంది. ప్రజల నాయకులు, పెద్దలు, రాజులు, చక్రవర్తులు ఊహించిన విధంగా రోమిల ఆధిపత్యం నుండి తన ప్రజలను విముక్తి చేసే గొప్ప సైనికుడు కాదు మన క్రీస్తు ప్రభు. బదులుగా క్రీస్తు ఒక బాధాకరమైన సేవకుడు, ఒక సున్నితమైన శాంతియుత నాయకుడు. ప్రపంచంలోనున్న పేదలు మరియు అణచివేతకు గురి అయిన వారితో తనను తాను పూర్తిగా గుర్తించి తన ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి వైద్యం మరియు విముక్తిని తీసుకువచ్చే ప్రేమామయుడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బాప్తిస్మం మరియు దాని అర్థం ఏమిటో గుర్తు చేసుకోవటం ద్వారా మన బాప్తిస్మం మరియు దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలి. మొదటిగా మనం ఎవరికి చెందిన వారమో గుర్తు చేసుకోవాలి. మనం తండ్రి అయిన దేవుని పిల్లలం. ఆయన మనలో ఆనందిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు యేసుతో చెప్పినట్లుగా మనలో ప్రతి ఒక్కరితో ఇలా చెబుతూ ఉన్నాడు, నీవు నా ప్రియమైన కుమారుడవు, కుమార్తెవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను. నీవు నా ప్రియమైన కుమారుడవు, కుమార్తెవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచూ ఉన్నాను. అదే అసలైన గుర్తింపు. మనిషి యొక్క జీవితంలో నీవు నా ప్రియమైన అని పిలువబడటం అంటే దేవుడు నన్ను ప్రేమించే విధానం అర్థమవుతూ ఉంది. దేవుడు ప్రేమామయుడు. ఆయన మనల్ని ప్రేమతో సృష్టించాడు. అందుకే మనల్ని ప్రేమించకుండా ఉండలేడు. కానీ మనం ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు సైతానుకు సంబంధించిన పనులే ఎక్కువగా చేస్తూ ఉన్నాం. చీకటికి సంబంధించిన కార్యములే ఎక్కువగా చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు దేవుని ప్రేమ మనలో ఎలా ఉంటూ ఉంది? దేవుణ్ణి ఎలా ప్రేమించగలము?
దేవుని చేత నా ప్రియమైన వాడవి లేక ప్రియమైన దానవను ఎలా ధృవీకరించుకోగలం? మనమంతా జ్ఞానస్నానం బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులం కాబట్టి దేవుని ప్రేమలో అధికమధికంగా వెలగాలి, మంచి కార్యములు చేస్తుండాలి. జ్ఞానస్నానం అనగా జ్ఞానిగా మార్చే స్నానం. దైవ జ్ఞానాన్ని, నిజమైన విశ్వాసాన్ని, సత్య మార్గాన్ని ఇచ్చేదే ఈ జ్ఞానస్నానం. దేవుని జ్ఞానాన్ని మనం పొందాలంటే ఆయన్ని విశ్వాసంతో అడగాలి. చదవండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను, ఆయన దానిని ప్రసాదించును, మరియు అతడు విశ్వాసంతో అడగవలేనని మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు జ్ఞానమును బలమును కలవాడని దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో చదువుతూ ఉన్నాం. అంతేకాకుండా జ్ఞానం గురించి సామెతల గ్రంథం 2, 3వ అధ్యాయాల్లో మనం చూడవచ్చు. విజ్ఞానము తన స్వీకరించు వారికి జీవన వృక్షమగును, దాను పొందువారు సంతోషంతో జీవింతురు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. రెండవదిగా జ్ఞానస్నానం సత్య మార్గాన్ని ఇచ్చేదని అనుకుంటూ ఉన్నాం. దీని అర్థం సత్యవంతుడైన దేవుని మార్గంలో నడిపిస్తుందని. అయితే మనమంతా ఆయన మార్గంలో ప్రవేశించాలి, ఆయన మార్గాన్ని వెంబడించాలి, ఆయన త్రోవలో మనం ప్రయాణం చేయాలి. చదవండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనములో, ఈ దేవుని మార్గములు పరిపూర్ణమైనవి, ఆయన వాగ్దానములు నమ్మదగినవి, తనను ఆశ్రయించిన వారిని ఆయన డాలు వలె కాపాడును. ఆయన మార్గం తెలుసుకోవటం ఎలా? మన స్వంత మానవ చాతుర్యం ద్వారా మనం దేవుని మార్గాలను తెలుసుకోలేం. అయితే ఆయనతో సన్నిహితంగా ముఖాముఖిగా వ్యవహరించడం ద్వారా ఆయన మార్గాలను మనం తెలుసుకోగలం. ఇందుకు మంచి ఉదాహరణ నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో, నరుడు తన మిత్రునితో సంభాషించినట్లే ప్రభువు మోషేతో ముఖాముఖిగా సంభాషించేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాన స్నానం స్వీకరించు మాత్రాన మోక్షాన్ని సంపాదించామని లేక రక్షణ వచ్చిందని కాదు. జ్ఞాన స్నానం మృత్య రాజ్య బానిసత్వం నుండి విముక్తి పొందే మార్గం, శ్రీసభ పవిత్రావరణంలోనికి ప్రవేశ మార్గం, అలాగే దేవునికి మనకు సహవాసాన్ని ఏర్పరిచే శుభారంభం. మనకు తెలుసు, ఇది జన్మ పాపములను ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి తిరుసభకు బిడ్డలుగా చేయు దేవద్రవ్య అనుమానమని. మోక్షం పొందాలంటే ఒకే ఒక మార్గం, క్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని క్రీస్తు ప్రభువే స్వయంగా అంటూ ఉన్నారు. క్రీస్తు ద్వారా తండ్రిని చేరాలంటే క్రీస్తు ముద్ర మనపై ఉండాలి. మోక్ష రాజ్యం పొందాలంటే దేవుణ్ణి ప్రేమించాలి, లవింగ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపాలి, ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. పాపాలను శుద్ధీకరించుకోవాలి, ప్రాక్టీసింగ్ రెపెంటెన్స్. దేవుని పట్ల వినయమును ప్రదర్శించుకోవాలి, డెమాన్స్ట్రేటింగ్ హ్యూమిలిటీ. కష్టాలలో దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి, పెర్సెవియరింగ్ ఇన్ ట్రయల్స్. జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి ఈ పద్ధతులను పాటిస్తే దేవునితో, నీవు నా ప్రియమైన వాడవు, దానవు, నిన్ను గూర్చి నేను ఆనందపడుతున్నానని అనిపించుకోగలం. రెండవదిగా, ఒక బాప్తిసం లేదా జ్ఞానస్నానం ద్వారా దేవుని పిల్లలుగా మన పరిచర్యకు పిలుపును గుర్తు చేస్తూ ఉంది. అంటే ఒక మిషన్కి పిలుపును గుర్తు చేస్తూ ఉంది. దేవుని పిల్లలుగా మన అమూల్యమైన గౌరవాన్ని గుర్తించుకోవడంలో, ఇతరులను గౌరవించటం, వారిని ప్రేమించటం, వినయంతో వారికి సేవ చేయటం, మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవటం వంటివి. జ్ఞాన స్నానం కేవలం మన ఆత్మలను రక్షించుకోవటం కోసమే కాదు, ఈ పరిచర్య ద్వారా ఇతరుల ఆత్మలను రక్షించాలి. అందుకే క్రీస్తు కొన్ని సందర్భాల్లో ఇలా అంటూ ఉన్నారు, మీరు భూమికి ఉప్పు వలె, లోకమునకు వెలుగు వలె ఉంటూ ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనములు. మనం జ్ఞాన స్నానం మనల్ని భూమికి ఉప్పుగా, ప్రపంచానికి వెలుగుగా ఉండమని పిలుపునిస్తూ ఉంది. ప్రభు యొక్క రాజ్య విస్తరణలో ఇది మనకు ఒక సవాలుగా మారుతూ ఉంది. ఇదే జ్ఞాన స్నానం ద్వారా ప్రభు యొక్క కరుణ, న్యాయం మరియు ప్రేమ రాజ్యాన్ని నిర్మించటంలో దేవుని సహసేవకులుగా ఉండమని పిలుపునిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువే స్వయంగా సేవకుని రూపం దాల్చి మనందరికీ సేవ చేశారు. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6, 10 వచనములు చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంది.
అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నారు, మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదని అంటూ ఉన్నారు. అంటే తాను సేవ చేయుటకును మరియు అనేకుల రక్షణార్థం తన ప్రాణమును దారపోయుటకు వచ్చెను. యేసుక్రీస్తు మానవ రూపంలో దేవుడు అయినప్పటికీ తన శిష్యులకు సేవ చేయటానికి తనను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు సేవ ఎలాంటిదంటే ఇతరుల పట్ల ఆయనకున్న కనికరం, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పట్ల జాలి, అణిచివేతకు గురి అయిన వారి పట్ల, లేక సమాజంచే తిరస్కరింపబడిన వారి పట్ల శ్రద్ధ మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ఇలా చెబుతూ ఉంది, నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపర్లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహములను చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయాను. ఈ కనికరం ఆయనను రోగులను స్వస్థపరచటానికి, అతనితో ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వటానికి మరియు సమాజంలోని త్రోసివేయబడిన వారితో స్నేహం చేయటానికి దారితీసింది. అందుకే ప్రభుదేవుడు క్రీస్తుని గురించి ఆనందపడుతూ ఉన్నాడు. ఆయన చేయబోయే సేవను గురించి మహానందపడుతూ ఉన్నాడు. ఇదే బాధ్యతను క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం ద్వారా మనకి అప్పగిస్తూ ఉన్నారు. తన మాదిరిగా అనుకరించమని, అనేక రంగాల్లో సేవకులుగా ఉండమని పిలుపునిస్తూ ఉన్నారు. ఒక సేవకునిగా, సేవకురాలుగా మనం చేయవలసిన పనిని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-36 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త దీనిని వ్యక్తపరిచారు. దేవుని సేవకుడుగా అతని లక్ష్యం దేశాలకు న్యాయం చేయటం, అందులో కళ్ళు తెరిపించటం, బందీలను విడిపించటం. బాబిలోనియాలో ఇశ్రాయేలు ప్రజలు ప్రవాసం ఉన్నప్పుడు అక్కడ పడిన బాధలకు, తమ అవిధేయతకు శిక్ష అని బాధపడుతూ ఉండేవారు. ఇటువంటి సమయంలో యెషయా ప్రవక్త వారికి ఆశను కల్పిస్తూ ఉన్నారు. శ్రమలకు అర్థం ఉందని, దేవుని పనితనంలో శ్రమలో ఒక భాగమని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రజలు ప్రపంచానికి వెలుగుగా ఉండాలని, దేవుని యొక్క సేవకులుగా వారికి ఒక బాధ్యత ఉందని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ శ్రమల ద్వారా మరింత గొప్ప కార్యాలను నెరవేరుస్తాడని విపులీకరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు చేసినట్లే మనం దేవుని రాజ్య సేవకు మనల్ని మనం పూర్తిగా అంకితం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామా? దేవుని ప్రేషిత కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు, కష్టాలు, బాధలు, శ్రమలు, నేరారోపణలు మరియు నిందావమానాలు మనకు రావచ్చు. నీ విశ్వాసం ఎలాంటిదో గమనించు. ఒక సేవకునిగా నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించు. నన్ను పిలిచిన దేవునికి నాకు అప్పగించిన ప్రేషిత కార్యమునకు ఎంతవరకు నేను విధేయతతో ఉంటూ ఉన్నానో ఆత్మ పరిశీలన గావించుకోవాలి. మారుతున్న కాలంలో మరుగైపోతున్న మానవ విలువల్లో మన ఆత్మ జీవితాన్ని జీవించటం అంత సులభం కాదు. అయినప్పటికీ మన బాధ్యత మరువరాదు, మన విశ్వాసం విస్మరించరాదు. సోదర భావంతో, సహృదయంతో దైవ రాజ్యానికి అందరినీ ఆహ్వానించే కార్యాన్ని ప్రభు తన బాప్తిస్మంతో ఆరంభించాడు. కాబట్టి ఇప్పుడు మన వంతు వచ్చింది. మన వాగ్దానాలు నూతనీకరించుకోవాలి, మన మనసులను ప్రభు కార్యంతో నింపుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు బాప్తిస్మంలో కొన్ని చిహ్నాలు మనం చూస్తూ ఉన్నాం. కారణం, ఒక ప్రణాళిక దైవ సమ్మతమో కాదో తెలియాలంటే ఒక అసాధారణమైన, అమోఘమైన చిహ్నం ఉండాలి. అటువంటిదే యేసు ప్రభువుని యొక్క బాప్తిస్మంలో చూస్తూ ఉన్నాం. 3 in 1 పిత, పుత్ర, పవిత్రాత్మలు ఈ యొక్క బాప్తిస్మంలో నిమగ్నమై ఉన్నారు. మొదటి చిహ్నం పరలోకం తెరవబడటం. ఆది మానవుని పాపం వలన పరలోకం మూయబడింది. నరుని అవిధేయత మూలమున దేవునికి మానవునికి మధ్య ఒక విభజన గోడ నిర్మించబడింది. కానీ క్రీస్తు రాకడతో మూసి ఉన్న పరలోకం తెరవబడింది. మానవత్వం దైవత్వంలో ప్రవేశించుటకు మార్గం తయారు చేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపముల వలన, అవిధేయత వలన దేవునికి మనకు మధ్య గోడలను నిర్మించుకుని ఉండవచ్చు. అవి తొలగింపబడాలంటే క్రీస్తుని మనలో ఆహ్వానించుకోవాలి. మూసియున్న మన హృదయ తలుపులు ఆయన తట్టుచూ ఉన్నాడు. మనం తెరిచినట్లయితే ఆయన మనతో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ సమాధానం ఏమిటి? రెండవ చిహ్నం ఆత్మ పావుర రూపంలో దిగి రావటం. పావుర రూపంలో దిగి వచ్చి యేసుని ఆవహించిన ఆత్మ, ఈ ఆత్మ యేసుని ఒక నిర్దేశిత దైవ ప్రణాళికలో, ఒక ఖచ్చితమైన ప్రేషిత కార్యములో నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకం దివ్యానుభూతితో తరించినట్లు చేయుటకు యేసు తన పిలుపును సంపూర్ణంగా చేసుకొని తన సర్వస్వాన్ని సమర్పించుకున్నటకు సంకల్పించిన సమయం.
యేసుపైకి ఆత్మ పావరూపంలో దిగివచ్చిన వేళ మన బ్రతుకులు స్వచ్ఛమైన నిర్మలమైన మనసులతో ఉప్పొంగిన వేళ అని చెప్పవచ్చు. జ్ఞాన స్నానం పొందిన తన జీవితాలలో కూడా ఆత్మ మనతో ఉంది. మనల్ని కూడా ప్రభు యొక్క ప్రేషిత కార్యంలో నడిపించడానికి తయారు చేస్తూ ఉన్నాను. ఎంతమంది మనం సిద్ధంగా ఉన్నాం? మూడవ చిహ్నం మేఘాల నుండి స్వరం వినిపించటం. దేవుడు కొలువైయుండి మేఘాల నుండి వచ్చింది. అది మానవుని వైపు ప్రయాణించింది. ఎవరిని దాటివేయకుండా, ఎవరిని దాటిపోకుండా యొర్దాను నది దగ్గర ఉన్న వారందరికీ వినిపించింది. వినిపించిన వారందరికీ ఒక ఆజ్ఞ అందించబడింది. యేసుని ఆలకించి అనుసరించేలా అందరినీ ఆహ్వానించింది. మన అనుదిన జీవితాల్లో దేవుని స్వరం మనం వినగలుగుతూ ఉన్నామా? ఆ స్వరం వినాలంటే దేవుని వాక్యంను మనం పాటించాలి, ధ్యానించాలి, తల్లి మరియ వలె మననం చేసుకోవాలి. తండ్రి స్వరం నుండి కుమారుడు బాప్తిస్మం ద్వారా పవిత్రాత్మ పావరూపంలో రావటం చూస్తూ ఉన్నాం. ఈ ముగ్గురు ఏకమై మోక్షాన్ని సంబంధించిన పనిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. యేసు యొక్క బాప్తిస్మం ప్రపంచానికి దేవుని ప్రేమను తీసుకురావాలనే అతని ప్రేషిత కార్యం యొక్క ప్రారంభాన్ని సూచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అతనికి శక్తినిస్తూ ఉంది. తండ్రి స్వరం అతన్ని ధృవీకరిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మం పండుగ నాడు మనమందరం పొందిన తొలి దివ్య సంస్కారం గురించి తెలుసుకొని దానిలో దాగి ఉన్న విలువలను గ్రహించి ఆత్మలో మరింతగా ఎదుగుటకు, తండ్రికి ప్రియమైన వారుగా మారుటకు, క్రీస్తుని అనుచరులుగా సాగుటకు దేవుడు మనలను దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.